నమస్తే, వెల్కమ్ టు హెల్త్ ప్లస్. ఇవాల్టి హెల్త్ ప్లస్లో నరాలు పడిపోయిన వాళ్ళకి ఆయుర్వేదంలో ఎలాంటి లేటెస్ట్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయో మనకు వివరించడానికి కేఎస్సిఎస్సి హాస్పిటల్ నుంచి డాక్టర్ సాజు డిసౌజా గారు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఈ సర్వైకల్ స్పాండిలోసిస్ కానీ లుంబార్ స్పాండిలోసిస్ కానీ సరైన టైంలో ట్రీట్మెంట్ చేసుకోలేని వాళ్ళకి ఎలాంటి పరిణామాలు ఉంటాయి సార్? ఇప్పుడు ఏంటంటమ్మా, ఇది మన బ్రెయిన్ నుంచి సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అన్నది అక్కడే అన్ని వ్యవహారాలు జరిగేది. మనం ఎలా చేయాలి, మనం నవ్వడము, ఆలోచన చేయడము, మాట్లాడడము, అన్ని ప్రాసెసింగ్ జరిగేది తలకాయలు. సో దీనికి ఫీడర్గా దీనిది ఒకటి అక్కడ నుంచి స్పైనల్ కార్డ్ అని వెన్నిపాము అని మనం తెలుగులో అనేది అది మన వెన్నుపూస లోపల నుంచి కిందకి వెళ్ళడం జరుగుతుంది మన తుండి దాకా. సో ఈ పెద్ద నరం నుంచి చిన్న నరాలు మొదలుపెడుతుంది. ఒక పెద్ద నది నుంచి చిన్న చిన్న ట్రిబ్యూటరీస్ మొదలుపెట్టినట్టు ఇది మొదలుపెట్టి బాడీకి డిఫరెంట్ భాగం సప్లై చేయడం జరుగుతుంది. మన తెలుగులో సామాన్యుడికి చాలామంది రక్తం పోయేది నరాలని చాలామంది చెప్తారు, లేదా అనుకుంటారు. అది కాదు, యాక్చువల్లీ ఏంటంటే వెయిన్స్ అండ్ ఆర్టరీస్ ఉంటుంది, రక్తం తీసుకుపోయేది. సో బాడీలో బేసికలీ మనకి 3 రకంగా సర్క్యులేషన్ ఉందన్నమాట. ఒకటి రక్తంది సర్క్యులేషన్, అది గుండె నుంచి బాకీ అన్ని పార్ట్ ఆఫ్ ద బాడీకి తిరిగి గుండెకి. ఓకే, దట్ ఈస్ బ్లడ్ సర్క్యులేషన్. అది మంచి రక్తం తీసుకుపోయేది ఆర్టరీస్ అంటది, చెడు రక్తం తిరిగి గుండెకి తీసుకువచ్చేది వెయిన్స్ అంటది. ఓకే, మళ్ళీ ఇంకొకటి లింఫ్ అని ఉండదు. ఆ లింఫ్ అంటే మనకి నోడ్యూల్స్ ఉంటుంది మన సంగల్లో, అది ఇట్లా అన్ని చోట్ల బాడీలో అది సర్క్యులేషన్ జరుగుతుంది. ఆ లింఫ్ నోడ్కి ఎక్కడన్నా బ్లాకేజ్ వచ్చినప్పుడే అక్కడ బాడీలో గడ్డలు కట్టేది. ఎస్పెషల్ లేడీస్కి బ్రెస్ట్లో గడ్డలు రావడము, అది తర్వాత క్యాన్సర్గా రావడం, మన ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇక్కడ నుంచి కాలుకి బోధకాలు రావడం, ఆ బోధకాలు రావడం దానికి కూడా లింఫ్ సర్క్యులేషన్ బ్లాక్ వచ్చి జరిగేది. అది రెండవది సర్క్యులేషన్. మూడవ సర్క్యులేషన్ ఏంటంటే నరాల సర్క్యులేషన్, నర్వస్ సర్క్యులేషన్ అన్నది. అది బ్రెయిన్ నుంచి బాకీ అన్ని పార్ట్ ఆఫ్ ద బాడీకి తిరిగి బ్రెయిన్కి. సో ఈ నరాల సర్క్యులేషన్ ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు మనము స్పర్శ, మనకి ఎక్కడైనా ముట్టుకుంటే అక్కడున్న ఫీల్, అది వేడి కానీ, చలి కానీ, సాఫ్ట్ కానీ, రఫ్ కానీ, షార్ప్ ఆబ్జెక్ట్స్ కానీ, స్మూత్ ఉన్నది కానీ, ఇవి అన్నీ ఆ ఫీల్ అది ఏంటి అని తెలియచేయడం అనేది ఉండదు. ఆ సెన్స్ మనకి బ్రెయిన్కి ఇచ్చే నరాలకి పేరు సెన్సరీ నర్వ్స్ అంటారు. దాన్ని బట్టి బ్రెయిన్ నుంచి మోటార్ నరాలు మోటార్ యాక్షన్స్కి ఇది చేస్తారు. ఇప్పుడు చాలా మంచి స్మూత్గా ఒక ఇది ఫీల్ చేయాలని మనకు అనిపిస్తుంటే మనం మళ్ళీ అలాగే అది ఫీల్ చేస్తూ ఉంటాం. అందుకే మనం పెట్ని అని ఇటు ప్యాంపర్ చేస్తూ ఉంటాం కదా, ఇట్లా 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 కొంచెం పెట్ని ప్యాంపర్ చేయడం మనకు అది మంచి ఫీల్ ఇస్తుంది కాబట్టి. కానీ ఒక ముళ్ళు మీద చేయబడితే ఏం చేస్తారు, వెంటనే చేయి తీసేస్తారు, లేదా మంట మీద చేయబడితే చేయి తీసేస్తాడు కదా. ఆ తీసేయడం, ఆ మూమెంట్కి మోటార్ నరాలు పనిచేయడం జరుగుతుంది. బ్రెయిన్ నుంచి కమాండ్ పోతే చేయి తీయని. సో ఈ తీయడం బ్రెయిన్ నుంచి నరాలు ద్వారా కమాండ్ పోయి మసిల్కి సిగ్నల్ ఇస్తుంది, మసిల్ కాంట్రాక్ట్ చేయమని, ఇట్లా చేయడం మసిల్ వెంటనే మన చేయి తీయడం జరుగుతుంది. ఓకే, సో ఈ రెండు యాక్షన్ ఇది నరాలు సెంట్రల్ నర్వస్ సిస్టమ్ నుంచి జరిగేది. ఇప్పుడు పారాలిసిస్, పక్షవాదం వచ్చిన ఒక పేషెంట్కి రక్తం సర్క్యులేషన్ కరెక్ట్గా జరుగుతుంది, లింబ్ సర్క్యులేషన్ కరెక్ట్గా జరుగుతుంది, కానీ నరాల సర్క్యులేషన్ కరెక్ట్గా జరగట్లేదు. అక్కడ మనం ముడుకుంటే తెలుస్తుంది అనుకోండి. ఇప్పుడు ఈ ఒక చెయ్యి కాలు పడిపోయింది అనుకోండి, కుడి చెయ్యి కుడి కాలు పడిపోయింది అనుకోండి, ఇక్కడ ముడుకుంటే తెలుస్తుందంటే సెన్సరీ నర్వ్స్ పనిచేస్తుంది, కానీ మూమెంట్ ఏది పేషెంట్ అనుకుంటే మూమెంట్ రావట్లేదంటే మోటార్ నరాలు పడిపోయిందని అర్థం. అక్కడ స్పర్శ కూడా లేదంటే స్పర్శకి సంబంధించిన నరాలు కూడా పడిపోయినట్టు. ఓకే, సో ఇది మనకి ఎందుకు ఇది చెప్తున్నానంటే, తలకాయ నుంచి ఇలా పెద్ద వెన్నిపాము నుంచి పోయిన ఇది మన వెన్నుపూస లోపల నుంచి వెళ్ళడం జరుగుతుంది. ఈ వెన్నుపూస ఏరియాలు మెడ దగ్గర కానీ, మధ్య భాగం కానీ, నడుము కానీ ఎక్కడన్నా మనకి ప్రమాదం జరిగితే అక్కడ నుంచి మళ్ళీ బాకీ నరాలు ఎక్కడెక్కడ సప్లై చేస్తారో అక్కడ అన్నీ బ్లాక్ అవుతుంది. సరి అయిన సప్లై జరగదు, సరి అయిన ఇన్ఫర్మేషన్స్ దొరకదు, సెన్స్కి సంబంధించిన కానీ మూవ్మెంట్కి సంబంధించిన కానీ. సో అట్లా పారాలిసిస్ బ్రెయిన్లో
క్లాట్ వచ్చి బ్రెయిన్లో ఇది వెయిన్స్ పేలిపోయి ఆర్టరీస్ పేలిపోయి ఏదన్నా క్లాట్ వచ్చి ఒక్క చెయ్యి ఒక్క కాలు పడిపోయేది మనం సర్వసాధారణంగా చూసిన పారాలిసిస్. న్యూరోపతి కండిషన్ వచ్చిన పారాలిసిస్ ఏం వస్తుందంటే వెన్నిపోసల్స్కి ఏదైనా ప్రమాదం జరిగి మెడ దగ్గర జరిగితే రెండు చేయి రెండు కాలు పడిపోవడం, మధ్య భాగం జరిగితే జరిగిన ఆ సైడ్ నుంచి కింద కంప్లీట్ పడిపోవడం. మనం కొన్ని యాక్సిడెంట్స్ చూస్తున్నాం కదా, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కానీ కొంచెం హైట్ నుంచి పోల్ నుంచి కింద పడిపోయి లేదా హైట్ నుంచి కింద పడిపోయి నడుము ఫ్రాక్చర్ అయ్యి మళ్ళీ కింద ఇక్కడ నుంచి స్పర్శ ఏం లేవు, మూత్రం మోషన్స్ పోయేది ఏమీ తెలియదు, నరాలు ఏం పని చేయట్లేదు, అట్లా. సో మనం ఈరోజు చర్చ చేసిన అంశం ఏంటంటే వెన్నుపూసలు మెడ దగ్గర నడుము దగ్గర ఎముకలు ఒత్తిడి జరిగి డిస్క్ బయటకి జారి మొత్తం నరాలను ఒత్తిడి చేసి రెండు చేయి రెండు కాలు మెల్లగా పడిపోయిన ఒక కేసు. అది మన ట్రీట్మెంట్ ద్వారా మొత్తం తిరిగి వచ్చి పేషెంట్ అస్సలు నడక లేని పేషెంట్ని మనం లేచి తిప్పి ఆ పేషెంట్ అన్ని రకాల పేషెంట్ తన పని చేసినట్టు చేయి కాలు మూమెంట్ తిరిగి వచ్చింది, స్పర్శ అన్ని తిరిగి వచ్చింది, అన్నీ నార్మల్ అయిన ఒక కేసు. మనము అద్భుతమైన నేను ముందు చెప్పినట్టు విక్టరీ కాదు, ఇట్ ఇస్ ఎ హిస్టరీ. సో కేఎస్సిసి హాస్పిటల్ విత్ యువర్ బ్లెస్సింగ్స్, మీ అందరిది ఆశీస్సులతో ప్రతిరోజు హిస్టరీస్ క్రియేట్ చేస్తూ ఉంటాం. సో అలాంటి ఒక హిస్టారికల్ స్టోరీ, ఒక సక్సెస్ స్టోరీ ఆ పేషెంట్ నోట్ నుంచే మనం వింటాము. సక్సెస్ స్టోరీలో ఉన్న పేషెంట్కి సంబంధించి ఏవి చూద్దాం. అందరికీ వందనాలండి. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడికి అడ్మిట్ కాకముందు మా వారు చాలా దీనస్థితిలో ఉన్నారు, నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఈ 13 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నడవగలుగుతున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. రేపు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతాము. ఈ హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్ గారికి, ఇక్కడ మాతో సహకరించిన వారందరికీ, ట్రీట్మెంట్ ఇచ్చిన వారందరికీ మా కృతజ్ఞతలు చెప్తున్నాను. కనుక ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటే మీరందరూ కూడా ఈ ట్రీట్మెంట్ పొందుకొని ఆరోగ్యంగా జీవితం గడపాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్, కొంతమందికి అంటే ముందు ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా డైరెక్ట్ అటాక్ అవ్వడం కూడా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎట్లా తెలుసుకోవాలంటారు? ఎలాంటి సిమ్టమ్స్ లేకుండా డైరెక్ట్ అటాక్ జరిగేది సడన్ యాక్సిడెంట్స్లే. యాక్సిడెంట్ మనకి ముందే ఈమెయిల్ పంపించి రాదు కదా, అది జస్ట్ జరిగేది స్పాంటేనియస్గా జరిగేది. మనకి ట్రాజడీస్ మనకు తెలియని కొన్ని వెంటనే పడిపోయి అది ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు రోడ్ ట్రాఫిక్లో జరిగిన యాక్సిడెంట్స్ కానీ, బైక్లో కానీ, కార్లు కానీ, లారీ కానీ, ఏదన్నా రోడ్లు జరిగిన ఏదన్నా వచ్చి మనం మళ్ళీ గుద్దేసిందంటే అది మనకు తెలియకుండా ఫటాఫట్ జరిగిన సంగతి. సో అక్కడ కొంతమందికి కూర్చున్నప్పుడు కూడా సడన్ గా వాళ్ళు బాగానే ఉంటారు, పారాలిసిస్ అనేది అటాక్ అవుతూ ఉంటుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ అన్నాను అనమాట. ఆ పారాలిసిస్ అంటే బ్రెయిన్లో వచ్చిన క్లాట్ పారాలిసిస్. అదే ఏమవుతుందంటే అవును మన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు సడన్గా పారాలిటీ కావడం, అది బీపీ 90% ఎక్కువ ఏంటంటే బీపీ మరీ టూ మచ్ అయ్యి ఆ బ్రెయిన్లో పోయిన బ్లడ్ సప్లై ఇది వెసల్స్ పేలిపోయి అక్కడ పడిపోవడం, అది ఒక పారాలిసిస్. అది కూడా మా హాస్పిటల్ నయం అవుతుంది. మనం ఈరోజు చర్చ చేసిన పారాలిసిస్ అది కాదు. వెన్నుపూసలు జరిగి ఇది ప్రమాదం జరిగి రెండు కాలు పడిపోతుంది, లేదా నడుము ప్రాంతం నుంచి రెండు కాలు పడిపోవడం, లేదా చెయ్యి ఫస్ట్ స్టార్ట్ అయి పడిపోవడం, అట్లా రకరకాలకి. సో ఇక్కడ ఏంటంటే ఈ పారాలిసిస్ ఒక్కటే రోజు వచ్చేది కాదు, నిదానంగా కంప్రెస్ అయ్యి వచ్చి జరిగేది. ఒక్కటే రోజులు సడన్గా జరగాలంటే నేను ముందు పైకి నుంచి కింద పడడం కానీ, దెబ్బ పడడం తగలడం కానీ, యాక్సిడెంట్ లాంటివి అవడం, లేదంటే స్పాంటేనిటీ లేదు దీనికి. ఇట్స్ అ స్లో ప్రాసెస్. ఇది 90% జరిగేది ఎక్కడంటే మనం ప్రతి ఒక్కరు మనమే మనది డాక్టర్స్ అయిపోతాం. అది ఏబీసీ బడిని కూడా వెళ్ళడం అవసరం లేదు, వాళ్ళందరూ డాక్టర్స్, అందరూ పెద్ద పెద్ద అభిప్రాయాలు చెప్తారు. ఓకే అది వచ్చిందా, ఓకే అది ఇట్లా చేయండి, అలా చేయండి, ఇలా చేయండి. సో అట్లా చేసి చివరికి నాకు 99% మా దగ్గర వచ్చిన పేషెంట్కి వాళ్ళ సెల్ఫ్ మెడికేషన్. ఇంకా ఇప్పుడు మన అందరం దేవుడు బొమ్మలు పక్కన తీసి పెట్టి గూగుల్ది ఫోటో పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరికి దేవుడు గూగుల్ అయి మారింది, ఏదైతే కూడా గూగుల్ చేయడం. కొన్ని ఐటీ కంపెనీ వాళ్ళు ఉన్నారు, నేను ఒక్కరిని ఎవరిని మోసంగా చెప్పట్లేదు, వీళ్ళకి ఇంక్విజిటివ్నెస్ ఎక్కువ. అంటే ఎక్కువ ఏది ఉండే కూడా ఇది. ఇప్పుడు ఇండియాది క్యాపిటల్ ఏంటి, వెంటనే గూగుల్ చేసి చూస్తారు. ముందు మనకి జనరల్ నాలెడ్జ్ అనే ఒక సంగతి ఉండేది. కొన్ని సంగతులు మనకు తెలిసేది. సైకిల్ ఇన్వెంట్ చేసేది ఎవరు, టీవీ ఇన్వెంట్ చేసేది ఎవరు, మన స్టీమ్ ఇంజిన్ ఇన్వెంట్ చేసేది ఎవరు, లేదా న్యూస్ పేపర్ ఇది చేసేది ఎవరు, ఇదన్నీ మనకు ఫటాఫట్ వచ్చేది. ఇప్పుడు పిల్లలకి అడగండి, ఎవరికి తెలియదు. వాళ్ళు ఆడుకున్న ఐప్యాడ్ ఎవరు తయారు చేసినా కూడా తెలియదు. వాళ్ళు ఏంటంటే ఇమ్మీడియట్గా గూగుల్ చేస్తారు.
ఏదైనా ఒక స్పెల్ బి అనే కాంపిటీషన్ చాలా చాలా చోట జరుగుతుంది. స్పెల్లింగ్ ఇది ఐక్యూ టెస్ట్ జరుగుతుంది. ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా బయటకు రావాలంటే యునిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి యునిసెఫ్, యునెస్కో అన్ని కలిసి అట్లాంటి ప్రోగ్రామ్స్ చేసేది జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ ఎవరికైనా అడగంటే ఇమ్మీడియట్ గూగుల్. సో ఈ గూగుల్లో కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తాయి. నాకు తెలిసి 90% ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాట్ గూగుల్ హ్యాస్ ఇస్ నాట్ రిటర్న్ బై ఎనీ డాక్టర్స్. వాళ్ళు అక్కడ ఇక్కడ నుంచి పుస్తకాల నుంచి ఉన్నది ఇదే చేసుకొని అక్కడ పెట్టడం జరుగుతుంది. ఇక్కడ నుంచో ఇచ్చిన ఇన్ఫర్మేషన్స్ ఇదే మెడికల్ సైన్స్ నమ్ముకొని కొందరు మా దగ్గర వచ్చేసి ఈ కోర్టు మార్షల్ చేసినట్టు క్వశ్చన్స్ అడుగుతారు కొన్ని పేషెంట్స్. సో అట్లా మనం ఒక డాక్టర్ దగ్గర పోయినప్పుడు తన హెల్త్ ఆ డాక్టర్కి వదలాలి. హెల్త్ గురించి లేదా ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర మన సలహా తీసుకోవాలి. మనం ఇప్పుడు నేను కెమెరామ్యాన్ది కానీ మనం రకరకాల ఒక్కొక్క ఇది చెప్పినట్టు ఒక్కొక్క ప్రొఫెషన్కి దానిది సిగ్నిఫికెన్స్ ఉంది. సో ఒక పేషెంట్ డాక్టర్ దగ్గర వెళ్ళాలంటే ఫస్ట్ ఆ డాక్టర్ గురించి మంచిగా అర్థం చేసుకోవాలి. నేను కన్సల్టేషన్ ఉన్నప్పుడు కొన్ని తమాషా జరిగేది ఏంటంటే కొన్ని పేషెంట్స్, చాలా రేర్ పేషెంట్స్ వచ్చి నా దగ్గర సార్ దీనికి ముందు ఇది ఎప్పుడైనా చూసారా, మీరు ఎప్పుడైనా ట్రీట్మెంట్ చేశారా అని అడుగుతారు. అంటే మాకు మమ్మల్ని తెలియని పేషెంట్, నా గురించి తెలియాలి, మా హాస్పిటల్ గురించి తెలియాలంటే బయట కనుక్కోవాలి. సో అదేవిధంగా ఆ కనుక్కొని ఒక ట్రస్ట్ వచ్చిందనుకోండి, మళ్ళీ ఆ డాక్టర్ దగ్గర మంచిగా ట్రస్ట్ చేసిన కళ్ళు మూసుకొని ట్రస్ట్ చేసుకొని చికిత్స పొందాలి. ఓకే, మన రకరకాల వేరే ఇది పెట్టద్దు, మన సిమ్టమ్స్ మన లక్షణాలు చెప్పి అక్కడ ఆగిపోవాలి. బాకీ పని డాక్టర్స్ చేయని, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు చేస్తే వాళ్ళకి ఇంకా ఇంటరప్షన్స్ ఇది చేయడం ఇది లేదని. ఇప్పుడు మనకి సర్జరీ చేసిన డాక్టర్ చెప్తారా నేను ఎన్ని ఇంచు స్కాల్పులు తీసుకొని కట్ చేస్తున్నారని చెప్తారా? చెప్పాను. సర్జరీ చేసిన తర్వాత నేను ఎన్ని స్వాబ్స్ కాటన్ తీసుకొని అది వైప్ చేసిన చెప్తారా? చెప్పారు. మళ్ళీ ఎన్ని కుట్లు వేస్తారని చెప్తారా? లేదు. అంటే మనం ఒక లిమిట్ తర్వాత మన సబ్జెక్ట్, మనకి ఇష్యూ, మనకి హెల్త్ ప్రాబ్లం ఉంది డాక్టర్కి చెప్పాలి. నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే అమ్మా, అన్ని డాక్టర్స్ దగ్గర తిరిగి పేషెంట్కి నిజంగా సరిగా అవగాహన లేదు. ఇప్పుడు చిన్న చలి జ్వరం వస్తే కూడా సొంతంగా మెడికేషన్ తీసుకుంటారు. ఎక్కడన్నా నొప్పి వస్తే నొప్పి బిళ్ళలు వాడతారు. అది వేరొక డాక్టర్ దగ్గర వెళ్తే కొన్ని డాక్టర్స్ ఏంటంటే అసలైన ప్రాబ్లం పేషెంట్కి చెప్పకుండా చీకట్లు తిప్పుతూ ఉండదు. ఇది సరే, ఈ మెడిసిన్ వాడు, ఆ మెడిసిన్ వాడు, పేషెంట్ దాన్ని విసుకొచ్చి అది వాడి ఇది వాడి పేషెంట్కి కూడా నేను చాలా వరకు పేషెంట్కి చెప్తారమ్మా, ఫస్ట్ మీరు డాక్టర్కి కన్సల్టింగ్ ఫీజు ఇస్తున్నారంటే మీకేం జరిగింది అని తెలుసుకోవాల్సిన హక్కు మీకు ఉంటుంది కదా. ఇప్పుడు నాకు మోకాలు నొప్పులు వస్తుంది, ఏం కాదండి మెడిసిన్ వాడనని చెప్తే ఏం కాదని కాదు, నాకేం మాయింది అని తెలుసుకోవడానికి నేను 100 రూపాయలు కట్టింది. రైట్? ఈ ఒక రైట్ మా పేషెంట్స్ ఎక్సర్సైజ్ చేయట్లేదు. అందుకే డాక్టర్స్ వాళ్ళు నోరు తెరిస్తేనే చికిత్సని రాసిదా పంపిస్తాపు అయిపోయింది. ఇది మారాలి. సో పేషెంట్ చెప్పిన లక్షణాలు వెనకాతలు ఒక జబ్బు ఉంది, ఆ జబ్బుని అర్థం చేసుకొని ఆ జబ్బుకి వైద్యం చేసి ఒక సంప్రదాయం మొదలు పెట్టాలి. అది చేసే ముందు రిపోర్ట్ ఉండాలి, తర్వాత రిపోర్ట్ ఉండాలి. సో ఈ సైంటిఫిక్ పారామీటర్స్లో పోయినది కేఎస్ఎస్యు హాస్పిటల్. సో అలాగే మన న్యూరోపతి కేసులో నరాలు చచ్చిపడిపోయిన పేషెంట్ని ట్రీట్మెంట్కి ముందు దేని వల్ల చచ్చిపడిపోయింది, వెన్నుపూసలు ఒత్తిడి చెక్కెళ్ళి నరాలు పడిపోయింది, అది ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ తీసుకొని ఆ ఎముకలు సెట్ అయిందా, డిస్క్ సెట్ అయిందా, తర్వాత చచ్చిపడిపోయిన నరాలు మళ్ళీ జిందా వచ్చిందా లేదా, దానికి అన్ని పరీక్షలు ఉన్నాయి. ఎముకలది ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ ఉంటుంది, నరాలు పరీక్ష ఇది ఎన్సిఎస్ నర్వ్ కండక్షన్ స్టడీ కానీ ఎన్ఎంజీ ఉంటుంది. సో ట్రీట్మెంట్కి తర్వాత ముందు తర్వాత అట్లా పేషెంట్ది మొత్తం రికవర్ చేసిన ఒక స్టోరీయే మనం ఇప్పుడు ముందు మనం ఏవి చూసేది. అదేవిధంగా ఇది అక్కడ ఇంకొక విషయం ఏంటంటే అమ్మా, చాలా ఎల్డర్లీ పేషెంట్, వాళ్ళు చాలా ఏజ్డ్ ఉంటుంది, పిల్లలు ఎవరు దగ్గర లేదు, ఒక హస్బెండ్ వైఫ్ మాత్రమే ఉంది, ఒకరికొకరికి సపోర్ట్గా ఉన్న ఒక కప్పుడే ఉంటుంది. వాళ్ళు మనం చెప్పేది కరెక్ట్గా ఫాలో చేసి సిస్టమిక్ మెడిసిన్ వాడి ఆ బెల్ట్ ఇట్లా వేసుకోవాలి ఇట్లా చేయాలంటే ఖచ్చితంగా అది ఫాలో చేసిపోయిన పేషెంట్. నాకు నిజంగా అంటే చాలా చాలా అదృష్టం అండి ఇలాంటి మంచి పేషెంట్స్ మా దగ్గర రావడం. ఒక డాక్టర్కి మంచి పేరు ఇచ్చేది ఎప్పుడు ఆ డాక్టర్ది గొప్పతనం కాదు, సెన్సిబుల్ పేషెంట్ రావడం.
ఓకే. డాక్టర్ చెప్పింది కరెక్ట్గా తీసుకొని పోవడం కాబట్టినే, మంచి స్టూడెంట్స్ ఉంది కాబట్టినే టీచర్స్కి స్కూల్కి మంచి పేరు వస్తుందండి. ఓకే. స్కూల్ది గొప్పతనం కాదు అది. ఓకే. ఇప్పుడు మంచి ఏంటి లోపల ఇంటెలిజెన్స్ ఉన్న పిల్లలు ఎక్కడ చదివితే కూడా పాస్ అవుతాడు. అది ఫలానా స్కూల్లో చదవాలని లేదు. సో అదే విధంగా మంచి పేషెంట్ దొరకడం నాలాంటి డాక్టర్స్ అది ఇష్టం. సో అలా ఒక మంచి కప్పులు చాలా సిన్సియర్గా హానెస్ట్గా చెప్పేది కరెక్ట్గా ఫాలో చేసి సిస్టమిక్గా ట్రీట్మెంట్ చేసిపోయి అట్లా జరిగిన ఒక సక్సెస్ స్టోరీ అమ్మా ఇది. సో అది ఎందుకు మనం చూపిస్తున్నామంటే మా టీ న్యూస్ వ్యూవర్స్ చాలామంది ఎక్కడ పోవాలి అని దిక్కు తెలియకుండా కన్ఫ్యూషన్ ఉన్న వాళ్ళకి ఒక మార్గం చూపట్టడం. సెకండ్, ఇది వచ్చి నరాలు పడిపోయిన కేసులో అయ్యో నాకు ఇంకా లైఫ్ ఇందే, ఇంకా నాకు ముందుకు ఏం లేదు అని ఒక ఫుల్ స్టాప్ వచ్చిన ఆ ఆలోచన విధానంకి ఫుల్ స్టాప్ వచ్చిన పేషెంట్కి వద్దు, అలాంటి నెగటివ్ థాట్స్ వద్దు, మీ ముందు వెలుగు కనిపిస్తుంది, ఇట్లా దీనికన్నా ఘోరంగా పోయిన కేసెస్ లేచి తిరిగి యాక్టివ్గా లైఫ్కి తిరిగి రావడం జరిగింది అని వాళ్ళ కళలకి మరొక లైఫ్ ఇవ్వడానికి ఇట్లాంటి వీడియోస్ మనం చూపించేది. సో అలాగే సార్ ఈ న్యూరోపతి అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది సార్? బేసిక్లీ ఏంటమ్మా మనకి రెండుగా ఇది చేసుకోవచ్చు. బేసిక్లీ నేను జస్ట్ ఇది చెప్తున్నాను, మోటార్ అండ్ సెన్సరీ. ఎందుకంటే రెండే గ్రూప్ నరాలు ఉంది కాబట్టి స్పర్శకి సంబంధించిన నరాలకి ఎఫెక్ట్ అయిందంటే సెన్సరీ న్యూరోపతి, మోటార్ మూమెంట్కి సంబంధించిన ఎఫెక్ట్ అయిందంటే మోటార్ న్యూరోపతి. మళ్ళీ దానిలో రాడిక్యులోపతి అని డీమైలినేటింగ్ న్యూరోపతి అని ఉంటుంది. అంటే ఈ నరాలకి చుట్టూ ఒక మైలిన్ షీత్ అని కవరింగ్ ఉంటుంది, అదే కరిగిపోయిన పరిస్థితి ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ డీమైలినేటింగ్ న్యూరోపతి. మళ్ళీ ఇది ఏమంటారు, కొందరికి సెన్సరీ అండ్ మోటార్ రెండు ఎఫెక్ట్ అవుతుంది. ఒకటి సెన్సరీ స్పర్శకి సంబంధించిన కాదు, మోటార్కి సంబంధించి రెండు ఎఫెక్ట్ అవుతుంది. సో అలా రెండు ఎఫెక్ట్ అయిన ఒక పేషెంట్ మనం ఇప్పుడు డిస్కస్ చేసాం. అట్లా వెన్నుపూసలు కంప్రెస్ అయ్యి అది సరిగా ట్రీట్మెంట్ చేయకుండా అక్కడ పాపం వాళ్ళకి తెలియకుండా కూడా ఉండొచ్చు, పేషెంట్కి ఒకవేళ ఐడియా ఉండకపోవచ్చు, కానీ వాళ్ళు వెళ్ళిన డాక్టరు మెడిసిన్స్ రాసి పంపించి పాపం అటు ఇటు కాకుండా చాలా చోట్ల తిరిగి మళ్ళీ మా దగ్గర వచ్చి వాళ్ళ అదృష్టం మా అదృష్టం అట్లాంటి ఒక గొప్ప టీమ్ ఎఫర్ట్ సక్సెస్ అనేది జరిగింది. అండ్ కేఎస్ఏసీలో ఇంకా ఎలాంటి స్పెషల్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి సార్? అమ్మ చిన్న జలుపు నుంచి క్యాన్సర్ దాకా కేఎస్ఏసీ హాస్పిటల్లో ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అది రకరకాల డాక్టర్స్ ఉంటుంది దానికి. ఇంకా మనది ఒక సూపర్ హైలైటెడ్ సబ్జెక్ట్ ఏంటంటే పైల్స్ అమ్మ. పైల్స్ ఏనోరెక్టల్ డిసార్డర్స్, పైల్స్, ఫిషర్, ఫిస్టులా లాంటి ఆసన వ్యాధులకి సర్జరీ లేకుండా పూర్తిగా పరిష్కారం దొరుకుతుంది. దానికి మా దగ్గర డాక్టర్స్ ఉంది, వెంకటేశ్వర్లు డాక్టర్ అని, అలాగే డాక్టర్ యాన్సీ అని, వాళ్ళిద్దరూ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన డాక్టర్స్. చాలా లేడీస్కి జెంట్స్కి మా వేరు నుంచి అది ఒక్కసారి మా హాస్పిటల్ ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ లైఫ్లో తిరిగి రాకుండా విధంగా అలా తగ్గిపోయేది ఉంటుంది. మళ్ళీ చిన్నపిల్లలకు ఉన్న ప్రాబ్లమ్స్కి, మళ్ళీ గైనక్ ప్రాబ్లమ్స్కి, లేడీస్కి ఉన్న మెన్స్ట్రల్ ప్రాబ్లంకి, అలాగే పీసీఓడి పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, ఈ రోజులు ఉన్న మన లైఫ్ స్టైల్ డిసార్డర్స్కి రకరకాల ఇది ఉంటుందమ్మా. పిల్లలు పెళ్ళి అయిన తర్వాత పిల్లలు కనట్లేదు, ఎందుకంటే వాళ్ళు ఓవేరియన్ సిస్టమ్ మంచిగా కరెక్ట్ లేదు, ఓవలేషన్ కరెక్ట్గా లేదు. ఇవి అన్నీ ఇప్పుడున్న వాతావరణం దగ్గరికి వాళ్ళు వేసుకున్న ఫుడ్, క్లైమాటిక్ కండిషన్, స్ట్రెస్, ఇవి అన్నీ క్లియర్ చేసిన దానికి గైనక్ డిపార్ట్మెంట్ వేరే ఉంటుంది. సో వేరే పంచకర్మ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా మనకి డైజెస్టివ్ డిసార్డర్, అరుగుదలకు సంబంధించినది, కిడ్నీ, లివర్ అట్లాంటి ఎఫెక్ట్ అయ్యి వేరే అట్లాంటి స్కిన్ ఇట్లాంటి ఇదిలో డాక్టర్ భాస్కర్ గారు అని ఉన్నారు. సో వీ హ్యావ్ ఎ బిగ్ డాక్టర్ గ్రూప్. డాక్టర్ ఒమర్ గారు ఉన్నారు. దెన్ వీ హ్యావ్ ఎ డైటీషియన్ అమ్రీన్ అని, డాక్టర్ అమ్రీన్. సో అది కాకుండా వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్ స్టాఫ్, యూనో అడ్మినిస్ట్రేటివ్ ఇదిలో. అదేవిధంగా మన ఇట్ ఈస్ అ బిగ్ టీమ్ అండి. సో అది ఆ ఒక టీమ్ది ఎఫర్ట్ ఈజ్ వాట్ మేక్స్ మ్యాటర్స్, అండ్ గుడ్ పేషెంట్స్ అండ్ దట్ గ్రేట్ అసోసియేషన్. అండ్ నరాలు చచ్చిపడిపోయిన వాళ్ళకి ట్రీట్మెంట్ సమయంలో ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే సార్? ఇంతకుముందు మీరు మాటల్లో కూడా చెప్పారు, ఎందుకంటే పేషెంట్ మేము మా ట్రీట్మెంట్తో పాటు పేషెంట్ కూడా కోఆపరేట్ చేయాలి అని. సో వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే? ఫస్ట్ గూగుల్ నుంచి డిటాచ్ అవ్వాలి. ఓకే. మన ఏ డాక్టర్ని నమ్ముతున్నారో ఆ డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలి. నేను ఎప్పుడు ఇదిగా చెప్పేది ఏంటంటే ఒక్క బిడ్డకి రెండు తండ్రిలు అవసరం లేదు, ఒక్క తండ్రి సరిపోతుందని. సో మనం ఎక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారో ఆ డాక్టర్ని నమ్ముకోవాలి. అక్కడ కొన్ని ఇప్పుడు మన వెన్నుపూసలు కరెక్ట్ చేస్తుంది కాబట్టి నిజంగా
అలోపతిలో ఏంటంటే ఆపరేట్ చేసి లోపల ప్లేట్ స్క్రూ అని పెట్టి చేయాల్సిన ట్రీట్మెంట్ మనం అది చేయకుండా పైకే చేస్తుంది కాబట్టి ఆ సపోర్ట్ సిస్టమ్ బెల్ట్ కాలర్ మనం చెప్పినట్టు అది కరెక్ట్గా వేసుకోవాలి. వంగడము, బరువులు లేపడము, నడుము కదలకుండా చూడడము, పడుకునే విధానం ఒక 2-3 పిల్లోస్ పెట్టుకొని పడుకోకుండా ఉండడం, పడుకొని టీవీ చూడడం కానీ, పడుకొని మొబైల్లో ఆడుకోవడం కానీ, ఇట్లాంటి కొన్ని ఇది చేయకుండా ఉండడం. ప్రయాణం చేసినప్పుడు మీరు డ్రైవ్ చేస్తే జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి, లేదా మీ డ్రైవర్కి చాలా జాగ్రత్తగా పోవాలి. ఎందుకంటే వెన్నుపూసలు ఉన్న ప్రతి ఒక్కరికి అది డ్యామేజ్ అవడానికి ముఖ్య కారణం మన రోడ్సే. ఇప్పుడు మన ఇండియాలో ఎక్కడన్నా, భారతదేశంలో ఎక్కడన్నా మనం 1 కిలోమీటర్ రోడ్లు ప్రయాణం చేస్తే సరిపోతుంది మనకి లేనిపోని జబ్బులు రావడానికి. అదేవిధంగా మనం ఆటో రిక్షాలు ఎక్కి 1/2 కిలోమీటర్ కూర్చుంటే కూడా సరిపోతుంది. సో ఇది ఎందుకంటే రోడ్ కండిషన్స్, మన వెహికల్ కండిషన్స్, ఇది మనం ఇంటర్నేషనల్ లెవెల్ పోతే ఇదేం ఉండదమ్మా. వాళ్ళు అక్కడ పర్సనల్ హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మళ్ళీ మా పేషెంట్స్ ఏంటంటే ఒక బట్టలు కొనాలంటే 3-4 షాపులు తిరుగుతాడు. ఏ బట్టలు బాగుంది, అది ఎన్ని సార్లు ఉదికితే కలర్ ఎంగిపోతుంది, దానిది టెక్స్చరు, కలరు, దానిది క్వాలిటీ, ఇవి అన్నీ రకరకాలు చేసి ఫైనల్లీ ఒక షర్ట్ కానీ సారీ కానీ ఇది కానీ కొంటారు. మన సొంత ఆరోగ్యం వచ్చినప్పుడు జస్ట్ నిర్లక్ష్యం చేస్తారు. అలాగే బండికి ఇన్సూరెన్స్ ఉంది కానీ సొంత ఆరోగ్యానికి ఇన్సూరెన్స్ లేదు. సో ఇట్లాంటి కొన్ని సంగతులు మారాలి. అంటే ఇప్పుడు కొన్ని రోజులు భారతం ఇదిలో అలా మారుతాడు, తప్పకుండా మారుతారు. ప్రతి ఒక్క భారతీయుడికి హెల్త్ ఇన్సూరెన్స్ రాబోతుంది. అది గవర్నమెంట్ ఒక పాలసీ లాగా చేస్తున్నాము మన పై దేశంలో చూసినట్టు. సో అది ఉండాలమ్మా. అది ఉండే మనకి మెడికల్ ఎమర్జెన్సీ అలాంటి ట్రీట్మెంట్ వచ్చినప్పుడు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ వాడచ్చు. సో అట్లా ఇది మళ్ళీ ఏంటంటమ్మా, మనకి ఏ జబ్బు ఉండే కూడా కళ్ళు మూసుకొని ఒకరిని నమ్మడం బదులు అడగాలి. ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్టు. ఇది మార్పు ఎవరైనా చేసి ఇస్తే వాళ్ళు మంచి డాక్టరు, అది జరిగిన హాస్పిటల్ మంచి హాస్పిటల్. అది మీ అప్పుడు అది 10% తగ్గనియండి, 20% తగ్గనియండి, లేదా 80% తగ్గనియండి, బట్ తగ్గాలి. అట్లా ఒక పాజిటివ్ రిజల్ట్ చూపించేదే మంచి చికిత్స అన్నది. ఊరికే మనం కొంచెం ఆయిల్ పెట్టుకొని రుద్దేసి ఓకే ఇదే ట్రీట్మెంట్ వెళ్ళండి. ఇక్కడ చాలా మన పాన్ షాప్ కన్నా ఎక్కువ కేరళ ఆయుర్వేదిక్ సెంటర్స్ ఉన్నాయి. కేరళ ఆయుర్వేదాన్ని బోర్డు పెట్టుకొని వచ్చిన వాళ్ళకి అన్ని కొన్ని ఆయిల్ తీసుకొని ఉద్దేశం పంపిస్తున్నాడు, మీ ట్రీట్మెంట్ అయిపోయిందని చెప్పుకొని. ఇట్లా కాదు ట్రీట్మెంట్. అంటే దానికి ముందు ఆ జబ్బుని అర్థం చేసుకొని ఆ జబ్బు ఏం జబ్బు అని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ డయాగ్నోస్ చేసి పోయే ఒక్క సైంటిఫిక్ పద్ధతి మనకు కంపల్సరీ ఉండాలి. అది ఎక్కడ పోతే కూడా. సో పేషెంట్స్ అందరూ మనసులు పెట్టుకోవాల్సినది అదే సంగతి. మనకి మూత్రపిండంలో రాయి ఉండే ట్రీట్మెంట్కి ముందు స్కాను, రాయి ఉందా లేదా, ఎక్కడ ఉంది, ఏ సైజు ఉంది, ఏ కిడ్నీలో ఏ ప్రాంతంలో ఉంది, లేదా యూరటర్లో ఉంటుందా, లేదా మూత్ర సంచిలో ఉందా, ఎక్కడ ఉంటుందని తెలియాలి. ట్రీట్మెంట్ చేయాలి. ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ స్కాన్ తీసి చూడాలి, ఆ రాయి ఎక్కడ కనపడకూడదు. అట్లా మార్పు వచ్చేదే ట్రీట్మెంట్ అని నేను భావిస్తున్నాను. ఓకే సార్, మీ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న ఒక పేషెంట్కి సంబంధించిన ఒక ఏవీని మరోసారి చూద్దాం సార్. అందరికీ వందనాలండి. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇక్కడికి అడ్మిట్ కాకముందు మా వారు చాలా దీనస్థితిలో ఉన్నారు, నడవలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఈ 13 రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నడవగలుగుతున్నారు, ఆరోగ్యంగా ఉన్నారు. రేపు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోతాము. ఈ హాస్పిటల్ సిబ్బందికి, డాక్టర్ గారికి, ఇక్కడ మాతో సహకరించిన వారందరికీ, ట్రీట్మెంట్ ఇచ్చిన వారందరికీ మా కృతజ్ఞతలు చెప్తున్నాను. కనుక ఎవరైనా ఇలాంటి పరిస్థితిలో ఉంటే మీరందరూ కూడా ఈ ట్రీట్మెంట్ పొందుకొని ఆరోగ్యంగా జీవితం గడపాలని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, నరాలు చచ్చుబడిపోయిన వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో చాలా బాగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్ అండి. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. చూస్తూనే ఉండండి టీ న్యూస్.